హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మనం ఏదైనా వర్క్ చేయాలి అన్నప్పుడు కొంచెం వెనకడుగు వేస్తూ ఉంటాం. అది ఎందుచేతను అంటే కొంతమంది ఏదైనా అనుకుంటారేమో అని ముందుకైతే వెళ్ళరు. కొంతమంది అయితే ఈ చిన్న పని నేనెందుకు చేయాలని ముందుకు వెళ్ళరు. ఇంకొంతమంది నాకేదో బెటర్ అవకాశం వస్తుందని చెప్పి ఇంకా అలాగే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారనమాట. అలా కాకుండా మనకు వచ్చే దాంట్లోనే మనకి స్టార్టింగ్ ఏదైతే వస్తుంది అని చెప్పి మనము అనుకుంటామో అది రాకపోయినా వచ్చినా కూడా అది చిన్నదా పెద్దదా అని కూడా ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. ఎందుకనంటే సపోజ్ ఇప్పుడు ఇంట్లో తండ్రి కొడుకు ఉన్నారనుకోండి. తండ్రి సంపాదిస్తున్నాడు, కొడుకు ఖాళీగా ఉంటున్నాడు. కానీ తను ఎక్కువగానే చదువుకున్నాడు. కానీ తనకి ఏంటంటే నాకు చదువుకు సంబంధించిన జాబే రావాలి, ఆ ఫీల్డ్లోనే వెళ్తాను అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎందుకంటే అందరి లక్ ఒకలాగా ఉండదు. కొంతమంది చదువుకుని కూడా బిజినెస్లు అవి స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అలానే కొంతమంది చదువులో ఉద్యోగాలు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే ఎవరి చాయిస్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు వచ్చిన దాన్ని పోగొట్టుకునే దానికంటే ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఏదో వస్తుంది, మనకి ఏదో ఉంది అని ఆశించడం కన్నా అది మనకున్నదాన్ని డెవలప్ చేసుకుంటూ ఉంటే కనుక అది చాలా మంచిది. మన కుటుంబానికి రక్షణగా కూడా ఉంటుంది. మనకు అంటూ ఒక హోప్ ఉంటుంది. మనకంటూ ఒక నమ్మకం, ఏదైనా చేయగలను, నేను ఎవరి మీద డిపెండ్ అయితే నేను లేను కదా అని చెప్పేసి. అంతేగాని నువ్వు ఖాళీగా కూర్చుంటే నీ తండ్రి మీద లేదంటే ఇంట్లో సభ్యుల మీద ఎవరి మీదైనా ఆధారపడి ఖాళీగా కూర్చుంటం వల్ల నువ్వు ఇంట్లో వాళ్ళకు కూడా చులకనైపోతావు. అలాంటి ఆలోచన ఎందుకనండి? మనకంటూ ఏదో ఒక ప్రియారిటీ అనేది మనకు ఉండాలి కదా. మనకంటూ ఒక గుర్తింపు అనేది ఉండాలి. కాబట్టి మనకంటూ మనము సంపాదించుకోవాలి. ఎవరో సంపాదించేదాన్ని సంపాదించుకుంటాంలే అని ఆలోచించి ఎదురు చూడడం కన్నా ఒక అడుగు ముందుకు వేయాలి. ఇప్పుడు చిన్న ఉద్యోగం చేస్తూ కూడా పెద్దదాన్ని అందుకోవాలని చూస్తారు. అది ఎంతకి అందకపోయినా కానీ దాన్ని అందుకోవాలని ఆ చిన్నదాన్ని కూడా వదిలేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఇది ఉండదు, అది ఉండదు. అలాంటప్పుడు లాసే కదా. అప్పుడేమీ నిరుద్యోగిగా ఉండాలి. చదువుకుని ఉద్యోగం కోసం ఎదురు చూడడం కన్నా మన టాలెంట్ని మనం నమ్ముకుని ఉండడం బెటర్. చదువు మీదే డిపెండ్ అయ్యి ఉండకూడదు. అలాగని చదువుకోవాలి. చదువు కూడా మన లైఫ్లో అనేది ఒక పార్ట్ మాత్రమే. చదువే మన జీవితం అయితే కాదు. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళకు కూడా జాబులు అయితే ఉండట్లేదు. అలా అని ఏదో లైఫ్ని పోగొట్టుకున్నట్లు కాకుండా ఇప్పుడు అన్ని రంగాల్లోనూ కూడా రాణించాలి అని ఏదో సామెత ఉంటుంది కదండి. అదేవిధంగా మనము ఏ వర్క్ అయితే మనకు వచ్చో లేదంటే కనీసం ఏదో వర్క్ మనం నేర్చుకునైనా ఫీల్డ్లో అయితే ఉండాలి. మనకైతే ఏదో చేతి పని అయితే ఖచ్చితంగా ఉండాలి. అది మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనతో పాటు ఉండేది మాత్రమే చేతి పని. డ్రైవింగ్ కానివ్వండి, మిషన్ కానివ్వండి, లేదంటే పార్లర్ కానివ్వండి, ఏదైనా సరే, ఫుడ్ విషయం కానీ ఏదైనా మన చేతి వర్క్ అది.
ఏదైనా మనతో పాటే మనం ప్రాణం పోయేంత వరకు కూడా అది చేతి వర్క్ అనేది మనతోనే ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనం అది చేయగలుగుతాం. అదే నేను ఇంత చదువుకున్నాను కదా, నేను అందులోకి నేను ఎందుకు వెళ్ళాలి అనే గర్వంతో ఉంటే మాత్రం అతను ఎందుకు పనిచేయరు, అసలు ఎందుకు పనిచేయరండి నిజంగా. అదే మనం ఒక్క అడుగు వెనక్కేసి మనం తగ్గించుకున్నట్లయితే కనుక మనము సక్సెస్ అవుతాం. లేట్ అయినా కానీ సక్సెస్ అవుతాం. చదువు కొంతవరకు ఉండాలి, కానీ చదువే మనకు లైఫ్ కాదు. ఎక్కువ అమౌంట్ పెట్టుకుని ఇది చేయక్కర్లేదు. మనకున్న దాంట్లోనే మనము డెవలప్ చేసుకోవచ్చు. అది చిన్నదైనా పెద్దదైనా మీరు ఎవరి కింద పని చేసినా చేయకపోయినా మీకంటూ ఒక గుర్తింపు అనేది ఉండాలి. అలాంటప్పుడే మీకు ఫ్యామిలీలో అయినా బయట అయినా ఏదైనా ఒక ఏమంటారు దాన్ని, ఒక ఒక అది గమ్మున గుర్తు రావట్లేదు. అలాగా ఏదైనా కూడా మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. అప్పుడే మనం గర్వంగా బతుకుతాం. చాలామంది జాబులు చిన్నవని నేను ఈ పని ఎందుకు చేయాలి అని చెప్పి కూడా చాలా నామోషిగా ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళు అసలు పనికే పనికిరారండి. పనికే పనికిరాని వాళ్ళు ఎవరంటే పనిని నామోషిగా చూసేవాళ్ళే. పనిని ఎప్పుడైతే మనం చిన్నగా చూస్తామో అది అసలు వాళ్ళ లైఫ్లో ఇంకా ఏ పని చేయలేరు, ఒత్తి బద్ధకస్తులు అన్నమాట. అలాంటి వాళ్ళు పనిని హేళనగా చులకనగా చూస్తారనమాట. పెద్ద పని అయితేనే ఎక్కువ డబ్బులు ఇచ్చేయాలి అనేసి అయితేనే అది పని అవ్వదు కదా. ఒక్క 10 రూపాయలైనా మనకి ఆపదకాలంలో ఆదుకుంటుంది. ఆ 10 రూపాయల కోసమైనా మనం పోరాడాలి, అంతే కదండి. నాకు తెలిసినంతలో నేను చెప్తున్నాను. నా వరకు అయితే కనుక నేనైతే ఖాళీగా ఉండనండి. అస్సలు ఖాళీగా ఉండడానికైతే అస్సలు ఇష్టపడను. ఏదైనా ఏ వర్క్ అయినా చేయడానికే ఇష్టపడతాను. ఏదైనా నేర్చుకోవాలి అని అనుకుంటాను. ఇదిగోండి నేను సొంతంగా నేను పెట్టుకున్నాను ఈ బిజినెస్ అనేది. అందులో నాకు ఒక్కరు వచ్చినా సరిపోతారండి. 1,000 మంది వచ్చేయాలి, నాకు ఏదో లాభం వచ్చేయాలని కాదు, కానీ నాకు రోజులో ఒక్కరు వచ్చినా చాలే అని చెప్పి నేను ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా ఇంటి వర్క్ తోడే అయిపోయింది ఈరోజు మొత్తం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏమన్నా మీకు తెలుసున్నా నాకు పాయింట్ చెప్పండి, చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో స్టార్ట్ చేశాను కానీ ఏం మాట్లాడాలో ఏంటో కూడా నాకు తెలియట్లేదు. కొత్తగా ఉన్నాను కాబట్టి, కొత్త ఛానల్ కాబట్టి కొంతవరకు నేర్చుకుంటూ పెడుతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా సపోర్ట్ చేయండి. మనకున్న దాంట్లోనే సర్దుకుపోవాలి. లేని దానికోసం పోరాటం చేసేదానికన్నా ఉన్న వాటిలో సంతృప్తి పడటం చాలా బెటర్. కనీసం మన కొరకు మనము సంపాదించుకోవడం చాలా వరకు బెటర్ అని నా ఒపీనియన్ అండి. తప్పకుండా లైక్ చేయండి. ఏమైనా తప్పుగా మాట్లాడితే కనుక నన్ను కామెంట్ చేసి చెప్పండి. ఉంటా, బాయ్.